హాయ్ అండి అందరికీ. మేమైతే చాలా బాగున్నాం. మీరెలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవారికి చిన్న టిప్స్ నా నుంచయితే. నేను ఫేస్ చేసిన వాటినైతే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే, మనకేదైనా ఒక కంటెంట్ మాత్రం ఒకటుండాలండి. ఏంటంటే కుకింగ్ అయినా, కుకింగ్ అయినా పర్లేదు, మళ్ళీ ట్రావెలింగ్ అలాంటివి ఏమన్నా ఉండాలండి. కంటెంట్ అయితే ఒకటి కావాలి. కంటెంట్ ఉండడం వల్లనే మన జనాలనేది వాళ్ళు ఇష్టపడతారు. మన కంటెంట్ వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలి. ఎవరికైనా ఒక టాలెంట్ అనేది మనిషికైతే ఉంటది గదా! ఆ విధంగా ఏదైనా ఒక కంటెంట్ మనం యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏదన్నా నచ్చితే జనాలు మనల్ని ఇష్టపడతారండి, మన వీడియోస్‌ని. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మన వీడియో ఒకటి క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండడం వల్ల జనాలు ఎక్కువ అట్రాక్ట్ అవ్వి మన వీడియోలనైతే చూస్తారు. నేనైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ నాకైతే చాలా చేయాలని ఉండే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, అందరూ చేస్తున్నారు గదా! మనం గూడా ఇంట్లో ఉంటున్నాం గదా! యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొంత మనీ అయినా మనం సంపాదించుకోవచ్చు గదా అని చెప్పేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయాలనుకున్నా చేశా. కాకపోతే కొన్ని రోజుల దాకా నాకు షార్ట్ వీడియోస్ అయితే ఫస్ట్ చేశా. వ్లాగ్స్ అయితే చేయలేదు నేను. షార్ట్స్ చేసినప్పుడు 10 వ్యూస్, ఫస్ట్ స్టార్టింగ్ అయితే 10, 20, 50, 100 లోపే ఉండేది వ్యూస్. అప్పుడు అనిపించేది, ఏంటబ్బా వ్యూస్ అయితే రావట్లేదు, ఛానల్ వేస్ట్‌గా పెట్టినా ఏంది అనేసి అయితే నేనైతే అనుకున్నానండి. కాకపోతే మళ్ళీ మనకు ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. యూట్యూబ్ అనేది పెద్ద ప్రాసెస్. మనం ఏ ఏంటంటే, ఇప్పుడు మనం వీడియో పెట్టంగానే మనకు వ్యూస్ రావాలి, మనకు సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పేసి అయితే ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మనకు ఓపికనే ఉండడం వల్ల మనకనేది టైం పట్టుద్ది. మనకి ఏదైనా త్వరలోనే కాదు కదా! సక్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాకపోతే మనకు ఓపిక ఉండాలి, వెయిట్ చేయాలి. 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా ఎప్పుడైనా కావచ్చు. మన వీడియో అనేది ఒక్క వీడియో అయినా పర్లేదు, క్లిక్ అయితే కావాలి. క్లిక్ కావడం వల్ల, ఎక్కువ మంది ఇష్టపడటం వల్ల వాచ్ అవర్ అనేది 4000 ఉంటదండి. వాచ్ అవర్ అయితే కంప్లీట్ కావాలి. సబ్స్క్రైబర్స్ 1000 ఉంటే మాత్రం మనీ అయితే వస్తదండి. 1000 ఉండాలి, వాచ్ టైమ్ ఉండాలి. యూట్యూబ్‌లో అయితే పెద్ద ప్రాసెస్ అనేది చాలా తెలుసుకోవాలి మనం యూట్యూబ్ గురించి. మళ్ళీ ఒకటైతే మనకు క్లారిటీగా ఒక మొబైల్ అయితే ఉండాలండి. మన మన వీడియో అనేది మనకు క్వాలిటీ ఉండడం వల్ల జనాలనేది ఇష్టపడతారు గదా! మనకొకటైతే మంచి ఫోన్ అయితే తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఎవరికీ భయపడొద్దు. అంటే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, నేను ఛానల్ పెడతాను కదా! మా రిలేటివ్స్ చూస్తారేమో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అనేసి అయితే మీరు ఎలాంటి అది ఆలోచన అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే వాళ్ళ కోసం అయితే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని అయితే అనుకోరు కదండీ! అందుకోసమే ఎవరికీ భయపడొద్దు. మీ టాలెంట్ మీరైతే ప్రూవ్ చేసుకోండి. అంతే అండి. ఇంకొకటేంటంటే, ఇంకేంటంటే మీరు ఆహ్, ఏ ఏ అంటే మీకు ఏ కంటెంట్ ఇష్టమో అది మాత్రం కంపల్సరీ దాని మీదనే ఇంట్రెస్ట్ పెట్టండి. వేరే వాళ్ళది వీడియోస్ తీసుకొని ఏమంటారు, కాపీ చేసి వాళ్ళది ఏముంటే అదే పెడతా, వాళ్ళకొచ్చినాయి కదా నాకు కూడా వస్తాయేమో అనే ఆశ మాత్రం వద్దండి. నెక్స్ట్ ఏంటంటే, నేనైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఏ కంటెంట్ అయితే బావుంటది, జనాలు ఏ కంటెంట్‌ని ఇష్టపడతారనేసి అయితే నేను చాలా సెర్చ్ చేసిన యూట్యూబ్‌లో. ఇక అన్ని టైప్స్ అనేది వచ్చాయండి. నాకైతే వ్లాగ్స్ చేస్తేనే బావుంటదని చెప్పేసి అయితే వ్లాగ్స్ అయితే చేస్తున్నా. సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం మనం షార్ట్స్ అనేది ఇంపార్టెంట్ అండి. షార్ట్స్ వల్లనే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. వ్లాగ్ వల్ల మనకు వాచ్ టైమ్ పెరుగుద్దండి. 2 ఇంపార్టెంటే. మెయిన్ థింగ్ మనకు సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే షార్ట్స్ అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే, మీరు మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే మంచిది పెట్టుకోండండి. అంటే మంచిదని అంటే ఎట్లా అంటే, మన పేరు సెర్చ్ చేస్తే మనది ఒక్కళ్ళదే వచ్చేటట్టు. ఒక 10, 50 అట్లా ఎంతమందైనా ఉంటారు కదా మన నేమ్ మీద. అట్లా కాకుండా కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి మన నేమే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఉండాలి అని కొంచెం అయితే వేరేటిగా ఆలోచించి మంచిది నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి.
మళ్ళీ ఏంటంటే నేనైతే చాలా సఫర్ అయ్యా. అసలు వ్యూస్ రావడం లేదు. ఏంది ఛానల్ డిలీట్ చేయనా ఏందనేసి అయితే చాలా భయపడ్డా. కాకపోతే ఓపిక అనేది ఉండాలి. నాకు సబ్స్క్రైబర్స్ అయితే బాగానే అయ్యారండి. వాచ్ టైమ్ అయితే నాకు ఇంకా కాలేదు. వాచ్ టైమ్ అనేది కావాలి. నెక్స్ట్ ఏంటంటే ఆహ్, ఫస్ట్ ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అండి. అంటే కెమెరా ముందొచ్చి మాట్లాడడం అయితే ఇదే నా ఫస్ట్ వ్లాగ్. కిచెన్ అవి వంటలైతే చేశా అండి. వాయిస్ ఓవర్ పెట్టి అయితే చేసుకున్నా. కానీ వీడియో మాత్రం ఇదైతే ఫస్ట్ వ్లాగ్ నాదైతే. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. మళ్ళీ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఆహ్, హ్మ్. మీరనేది టెన్షన్ పడొద్దు. ఓపిక అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనైతే చెప్పాను గదా! అదైతే మెయిన్ అండి. నాకైతే ఏ డౌట్ ఉన్నా నేనైతే యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్‌లో సెర్చ్ చేసేదాన్ని. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఎన్నో రకాల మనకు వీడియోస్ అయితే కనిపిస్తాయండి. అందులోనైతే మనం ఏదైనా మనకి ఏది రానిదైనా నేర్చుకోవచ్చు యూట్యూబ్ ద్వారా. మనం యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా యూట్యూబ్ గురించి అన్నీ తెలుస్తాయండి. యూట్యూబ్‌లోనైతే అన్నీ సెర్చ్ చేసి మీకు తెలియని విషయాలు ఏమేమి ఉన్నాయో అన్నీ చేసుకోండి. ఇన్‌షార్ట్‌లో కూడా చేసుకోవచ్చండి వీడియోస్. అందులో కూడా బాగానే ఉంటాయి. నేనైతే విఎన్ యాప్ అని ఒకటి ఉంటుంది. అందులోనైతే వీడియో అనేది వాయిస్ ఓవర్ అలానే చేసుకుంటాను నేనైతే. బాగుంటుందండి విఎన్ యాప్ అయితే. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే థంబ్‌నెయిల్ అయితే మనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. థంబ్‌నెయిల్ చూడడం వల్లనే మన వీడియోనైతే వాళ్ళు ఓపెన్ చేస్తారు కదా! మనం థంబ్‌నెయిల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మన కంటెంట్ ఏంటంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టేసే వాళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ చేస్తారండి. మనం మంచిగా ఉండాలి. అంటే ఎట్లా అంటే మన బిహేవియర్ మంచిగా పద్ధతిగా మాట్లాడడం, అట్లా చెప్పడం అనేది ఉండాలండి. ప్లీజ్ నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. మీ వీడియోస్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోస్ అయితే ఇంకా కొంతమందికైతే వెళ్తదండి. ప్లీజ్ మన వీడియోనైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ ఫాలో వల్లనే వేరే వాళ్ళకైతే మీరు లైక్ కొట్టడం వల్లనే వేరే వాళ్ళకైతే వెళ్తుందండి. ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.